Hi, this is your Karanam. Welcome to our Wealth Creation Center GK. Friends, ఒక important reminder, financial markets, capital, commodity, currency markets and mutual funds లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్రోడక్ట్ వివరాలు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఫిక్స్డ్ ఆర్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి మార్కెట్ లో ఉండవు. ఎవరైనా చెప్పినా సరే నమ్మొద్దండి. సో స్మార్ట్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎమోషన్స్ తో కాకుండా ప్రొఫెషనల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయండి. వెల్దీగా గ్రో అవ్వండి. ఎవర్ మనీ ఎవర్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ గ్రో టుగెదర్. ఫ్రెండ్స్, మనకి పవర్ సెక్టర్ అనగానే ఏం గుర్తొస్తుందండి? ట్రాన్స్ఫార్మర్స్, కేబుల్స్, మీటర్స్, ఎమరైట్. బట్ ఈ సిస్టమ్ మొత్తాన్ని నియంత్రించే హీరో ఎవరో తెలుసా అండి? అదేనండి మన స్విచ్ గేర్ ఇండస్ట్రీ. ఇది లేకపోతే ఫ్యాక్టరీ అయినా, మెట్రో రైల్ అయినా, డేటా సెంటర్ అయినా కొన్ని సెకండ్లలో అయిపోతాయి. కరెక్ట్. స్విచ్ గేర్ అంటే కరెంట్ ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ వచ్చినా కూడా మొత్తం సిస్టమ్ మునిగిపోకుండా కాపాడుతూ ఉంటది. మెట్రో, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, రెన్యూబుల్ పవర్ ప్లాంట్స్, డేటా సెంటర్స్, వీటన్నిటికి వెనక ఉండే మేజర్ బ్రెయిన్ ఈ స్విచ్ గేర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా మూడు అతిపెద్ద గ్రోత్ జర్నీలో ఉందండి. అవి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, పవర్ గ్రిడ్ ఎక్స్పాన్షన్స్. ఈ మూడు చోట్ల రిలయబుల్ స్విచ్ గేర్ కి బాగా డిమాండ్ అయితే పెరుగుతుంది. నెంబర్స్ కూడా షాకింగ్ గా ఉన్నాయి. ఇండియా లో అండ్ మీడియం వోల్టేజ్ స్విచ్ గేర్ మార్కెట్ ఇప్పుడు 340 బిలియన్స్ అంటే 34,000 crores అనమాట. ఈ వాల్యూ 2035 చివరకల్లా డబుల్ అవుతుందని కూడా అనుకుంటున్నారు. స్మార్ట్ సిటీస్, రెన్యూబుల్ ఎనర్జీ పార్క్స్, డేటా సెంటర్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూటిలిటీ కంపెనీస్ అండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్, వీటి నుండి హ్యూజ్ డిమాండ్ అయితే పెరుగుతా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హిడెన్ సెక్టర్ లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మన రీసెర్చ్ స్క్రీనర్ ఆధారంగా 4 స్ట్రాంగ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ని షార్ట్ లిస్ట్ చేశాం. అవి మీ రీసెర్చ్ కూడా ఉపయోగపడవచ్చు. వీటిని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్, ఆపరేషనల్ ట్రాక్ రికార్డు, డైరెక్ట్ ఎక్స్పోజర్ టు స్విచ్ గేర్ ఇండస్ట్రీ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేశాం. ఈ లిస్ట్ లో మన మొదటి కంపెనీ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ అండి. ఈ కంపెనీ ఇండియాలో మీటరింగ్ సిస్టమ్స్, స్విచ్ గేర్, లైట్నింగ్ ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ ని తయారు చేసే ప్రముఖ కంపెనీ. హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఈ కంపెనీకి 7 ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. కంపెనీ ఇన్స్టిట్యూషనల్ అండ్ రీటైల్ ఈ 2 సెగ్మెంట్ల వారికి సేవలు అందిస్తుందండి. ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ యూటిలిటీస్ అనమాట. రీటైలర్స్ అంటే మన హోమ్ అండ్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్. కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా బలంగా ఉంది. 900 కంటే ఎక్కువ డీలర్స్ ఉన్నారు. 85,000 ప్లస్ రీటైలర్స్ అక్రాస్ ఇండియా ఉన్నారు. అంటే లో వోల్టేజ్ ఎలక్ట్రికల్ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నట్టే లెక్క. కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,706 crores అండి. నెట్ ప్రాఫిట్ 95.4 crore ఉంది. సేల్స్ గ్రోత్ 10.3% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 77.3% ఉంది ఇయర్ ఇయర్ వైజ్ గా. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.2%, ROCE 14.5%, డెట్ టు ఈక్విటీ 0.7, మోడరేట్ డెట్ టు మేనేజబుల్ అనుకుంటున్నాం. ప్రమోటర్ హోల్డింగ్ 72.7%. స్ట్రాంగ్ ప్రమోటర్ అయితే కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ప్లెజ్ షేర్స్ వెరీ లో అండి. జస్ట్ 1.18% మాత్రం ప్లెజ్ ఉంది. బుక్ వాల్యూ 142 రూపీస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో మీరు చూస్తే కనుక 421 రూపీస్ ఉంది. రీజనబుల్ వాల్యుయేషన్ చెప్పుకోవచ్చు. కానీ కంపెనీ విషయంలో కొన్ని కన్సెన్సెస్ కనపడుతున్నాయి. అది రిటర్న్ ఆన్ ఈక్విటీ జస్ట్ 10.8%, ఇండస్ట్రీ పిఈ 34.7 ఉంటే స్టాక్ పిఈ 28.6 ఉంది. కొంచెం మోడరేట్లీ వాల్యూడ్ కనిపిస్తుంది. స్టాక్ ఈస్ డౌన్ బై 33.9% ఫ్రమ్ 52 వీక్స్ అయ్యండి. డివిడెండ్ ఈల్డ్ కేవలం 0.24% ఉంది. డెట్ అయితే 639 crores కనపడుతుంది. ఫ్రెండ్స్, ఈ డేటా కొన్ని ఎల్టీపీ ని బేస్ చేసుకుని 1 రూపీ అటు ఇటుగా ఉండొచ్చండి. ఎందుకంటే ఎల్టీపీ మారినప్పుడు డేటా మారుతా ఉంటుంది రియల్ టైమ్ లో. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ గ్రోత్ స్ట్రాటజీ కనుక చూస్తే FY26 లో 100 crores అండి. అంటే 1 బిలియన్ క్యాపెక్స్ పెట్టుబడి ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఆటోమేషన్, స్మార్ట్ మీటరింగ్ ఎక్స్పాన్షన్, ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ స్విచ్ గేర్, హై గ్రోత్ వైర్స్ అండ్ కేబుల్ డివిజన్స్ లో ఖర్చు చేయాలని చెప్పేసి కంపెనీ ప్లాన్ చేస్తుంది. కంపెనీ లక్ష్యం అయితే చాలా క్లియర్ గా పెట్టుకుందండి. బై FY28 కి కన్స్యూమర్ ప్లస్ ఇండస్ట్రియల్ బిజినెస్ రెవెన్యూ 10,000 crores దాటాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. రీటైల్ నెట్వర్క్ కూడా 85,000 నుండి 1 lakh రీటైలర్స్ కు పెంచాలని చెప్పేసి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓవరాల్ గా కంపెనీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఫ్రెండ్స్, పవర్ సెక్టర్ లో స్టడీ పెర్ఫార్మర్, స్లోగా కరెంట్ పెంచుకుంటుంది. పార్క్ వచ్చే వరకు మనం పేషెన్సీ తో ఉండాలి. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ శివాలిక్ పవర్ కంట్రోల్ అండి. ఈ కంపెనీ లో అండ్ మీడియం వోల్టేజ్ స్విచ్ గేర్ ప్యానెల్స్ తయారీలో స్పెషలైజ్డ్ గా ఉంది. ఈ ప్యానెల్స్ ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇండస్ట్రియల్, డేటా సెంటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ మెట్రో, ఎయిర్పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ లాంటివి అనమాట. ప్రొడక్ట్స్ రేంజ్ చూస్తే పిసిసి అంటే పవర్ కంట్రోల్ సెంటర్స్, ఎంసిసి మోటార్ కంట్రోల్ సెంటర్ అండ్ డీజీ సింక్రనైజేషన్ ప్యానెల్స్, ఇంటెలిజెంట్ ఎంసిసిస్, ఏపీఎఫ్సి ప్యానెల్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అయిన ఐఈసి 61439 అండ్ ఐఈసి 61641 కి తగినట్లుగా తయారు చేస్తారు. ఈ శివాలిక్ కంపెనీ సిమెన్స్, స్నైడర్ ఎలక్ట్రిక్, టీడీకే లాంటి గ్లోబల్ జైంట్స్ తో కలిసి పనిచేస్తుంది. అండ్ ఇవన్నీ కలిసి పూర్తి టైప్ టెస్టెడ్ స్విచ్ గేర్ సిస్టమ్స్ తయారు చేస్తారన్నమాట. 1500+ క్లయింట్స్, 13 కంట్రీస్ లో ప్రెజెన్స్. అంటే నిజంగా ఇండియా మేడ్ గ్లోబల్ గ్రేడ్ పవర్ కంట్రోల్ అన్నమాట.
ఈ శివాలిక్ పవర్ కంట్రోల్ లిమిటెడ్ ఒక స్మాల్ క్యాప్, క్లీన్ బ్యాలెన్స్ షీట్, లో డెట్, స్ట్రాంగ్ ప్రమోటర్ బ్యాక్డ్ ఎలక్ట్రికల్ కంట్రోల్ కంపెనీ. సేల్స్ అండ్ ప్రాఫిట్స్ స్టడీగా పెరుగుతున్నాయి, వాల్యుయేషన్స్ కూడా చీప్ గా ఉన్నాయి. కానీ స్టాక్ పెద్ద కరెక్షన్ లో ఉందండి. స్మాల్ క్యాప్ వాల్టాలిటీ ఉండొచ్చు. పవర్, ఇన్ఫ్రా, ఆటోమేషన్ గ్రోత్ లో ఇండైరెక్ట్ ఎక్స్పోజర్ కోసం మంచిది. భారీ కరెక్షన్స్ ఆల్రెడీ వచ్చేసింది. బౌన్స్ బ్యాక్ ట్రేడ్స్ కు స్కోప్ ఉందండి. కానీ వాల్యూమ్స్ అండ్ వాల్టాలిటీ చూసి మాత్రమే ఎంటర్ అవ్వాలి. సింపుల్ గా వన్ లైన్ లో చెప్పాలి అంటే డెట్ లేదు, గ్రోత్ ఉంది, కానీ పేషెన్సీ కూడా ఉండాలి. ఈ స్టాక్ ఫాస్ట్ రేస్ కాదు, స్లో పవర్ రైడ్. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ వెటో స్విచ్ గేర్స్ అండి. ఈ కంపెనీ వైర్స్, కేబుల్స్, ఫ్యాన్స్, లైట్నింగ్ ప్రొడక్ట్స్ మరియు లో వోల్టేజ్ స్విచ్ గేర్ సిస్టమ్స్ అంటే ఎంసీబీస్, ఐసోలేటర్స్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ లాంటి ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్ లో అమ్మే ఎస్టాబ్లిష్డ్ ఎలక్ట్రికల్ బ్రాండ్. కంపెనీకి ఇండియా అంతటా ఉన్న డీలర్స్ అండ్ రీటైల్ నెట్వర్క్ వలన గ్రామం నుంచి మెట్రో వరకు అన్ని చోట్ల వీరి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చండి. దుబాయ్ లో సబ్సిడీ ద్వారా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా దేశాలకు కూడా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో మేడ్ అవుతుంది, ప్రపంచం బై చేస్తుంది. కంపెనీకి మహారాష్ట్రలో ఉన్న వసాయ్ లో కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. యుఏఈ ఆపరేషన్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ మరింత స్ట్రెంగ్త్ అవుతున్నాయి. కంపెనీ ఇస్ డెట్ ఫ్రీ అండి, నో లోన్స్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, కన్సిస్టెన్స్ క్యాష్ ఫ్లోస్ ప్లస్ డిసిప్లిన్డ్ ఎగ్జిక్యూషన్. టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో రీటైల్ ఎక్స్పాన్షన్స్ వేగంగా పెరుగుతుంది. ప్రాఫిట్ మేకింగ్ ఎలక్ట్రికల్ కంపెనీ, వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. డౌన్ సైడ్ రిస్క్ తక్కువ కనపడుతుంది, కానీ గ్రోత్ స్పీడ్ స్లోగా ఉంది. మార్జిన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేవు. 52 వీక్స్ అయి నుండి కరెక్షన్ లో ఉంది. బౌన్స్ బ్యాక్ ఛాన్సెస్ అయితే పాసిబిలిటీ ఉన్నాయి, కానీ వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉన్నాయండి. పేషెన్సీ అవసరం. చీప్ గా దొరికే స్ట్రాంగ్ ఎలక్ట్రికల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది ర్యాకెట్ కాదు, స్టడీ కరెంట్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక లిస్ట్ లో లాస్ట్ కంపెనీ ఆర్టెక్ సోలానిక్స్ అండి. ఈ కంపెనీ డిఫెన్స్ అండ్ యుటిలిటీస్ మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగాల కోసం ప్రత్యేకమైన పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ని డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. బస్సు ట్రాన్స్ఫర్ సిస్టమ్స్, కంట్రోల్ అండ్ రిలే ప్యానెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఆధారిత ఇంజనీరింగ్ సొల్యూషన్స్ వీరి ప్రొడక్ట్స్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఈ కంపెనీ చేసే సిస్టమ్స్ వల్లే పవర్ ట్రిప్ కాకుండా మెషిన్స్ సేఫ్ గా రన్ అవుతాయి అన్నమాట. కంపెనీకి ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లో ఒక పెద్ద బస్సు ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఎగుమతి ఆర్డర్ పొందింది. యూకే యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ రీటైల్ ఎక్సలెన్స్ కోసం ప్రాజెక్ట్ ని పూర్తి చేసింది. భవిష్యత్తులో ఎస్ఏఎస్ కంప్లైంట్ ప్యానెల్స్ మరియు స్మార్ట్ గ్రిడ్ కాంపోనెంట్స్ ప్రధాన వృద్ధి ఇంజన్లుగా ఉంటాయని చెప్పేసి ఐడెంటిఫై చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 168 క్రోర్స్ అండి. స్మాల్ క్యాప్ బట్ నైచి టెక్ కంపెనీ. నెట్ ప్రాఫిట్ 2.35 క్రోర్ ఉంది. డెట్ టు ఈక్విటీ 0.18 ఓన్లీ. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ గా చెప్పుకోవచ్చు. ప్రమోటర్ దగ్గర 52.7% ఉంది. పబ్లిక్ దగ్గర మాత్రం 47% ఉంది. స్టాక్ నియర్లీ 50% డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ అయ్యని చెప్పుకోవచ్చు. కానీ స్టాక్ పి 63.8 ఉంటే ఇండస్ట్రీ పి ఎంత ఉంది? 48. ఓవర్ వాల్యూడ్ గా కనబడుతుంది. ఈపీఎస్ ఓన్లీ 83 పైసా. బుక్ వాల్యూ ₹9.90. సేల్స్ గ్రోత్ జస్ట్ 3.34%. ఆర్ఓసిఈ 5.6%. ఆర్ఓఈ 8.23%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 0.06%. ప్రైస్ టు బుక్ 5.35. నో ఎఫ్ఐఎస్. అండ్ వన్ సెంటెన్స్ లో చెప్పుకోవాలనుకుంటే ఈ స్టాక్ హై రిస్క్ టాలరెన్స్ ఉన్న వారికి మాత్రమే సూట్ అవుతుంది అనుకుంటున్నాం అండి. టెక్నాలజీ ఇంట్రెస్టింగ్ గా ఉంది కంపెనీలో, కానీ నెంబర్స్ మాత్రం బలంగా లేవు. ఇప్పటికిది హోప్ బేస్డ్ స్టాక్, కన్ఫర్మ్ బేస్డ్ మాత్రం కాదు. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్విచ్ గేర్ విషయాలండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిమైండర్, స్టాక్ మార్కెట్ రియల్ టైమ్ ఇన్సైట్స్, అప్డేట్స్ అండ్ స్పెషల్ చార్ట్స్ ను మన 2 టెలిగ్రామ్ ఛానల్స్ లో అందిస్తున్నాం. వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. తెలుగు ఇన్వెస్టర్స్ కోసం, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక టీమ్ ను సెటప్ చేయడం జరిగిందండి. హై క్వాలిటీ అండ్ ట్రస్టెడ్ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ను ఎన్రిచ్ మనీ ద్వారా అందిస్తున్నారు ఈ జీకే టీమ్. ప్రీ డీమాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఓపెన్ చేసుకుని మనతో కలిసి సెక్యూర్ గా ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించవచ్చు. ఇవి ఈ రోజు మన స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ అప్డేట్స్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.